మొన్న గార్డెనింగ్ వీడియో చూసారు కదా. సో పిన్ని వాళ్ళ ఇంట్లో గార్డెనింగ్ చేసాము. పిన్ని ఒక మాట ఇచ్చింది, తోటకూర ఉంది వెనక, తోటకూరతో గారెలు చేసుకుంటే బాగుంటాయని మనకి చూపిస్తారని కూడా అన్నారు. సో ఇదిగో తోటకూర ఆల్రెడీ కట్ చేసి పెట్టింది అనమాట పిన్ని మేము వచ్చేసరికి. సో ఈ తోటకూరతో గారెలు ఎప్పుడు హెల్దీ రెసిపీ అని, హెల్దీగా తినాలి, సో వెయిట్ లాస్ కోసం అని ఇలా అన్ని మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ పండగలకైనా ఎప్పుడైనా కొన్ని ఇలాంటి ఐటమ్స్ పడుతూ ఉంటేనే మన నాలుగు కూడా సాటిస్ఫై అవుతుంది కదా. సో బాడీ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం మన నాలుగు కూడా ఇంపార్టెంట్. సో ఈ రోజు తోటకూర గారెలు విత్ చికెన్ కర్రీ ఐఎమ్ వెయిటింగ్ అనమాట. ఎలా చేస్తుంది మా పిన్ని నేను వీడియో చూపిస్తాను అండ్ చివర్లో కనిపిస్తాను. ఓకే బాయ్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీకు తోటకూర గారెలు చేస్తాను మాట ఇచ్చాను కదండి, అందుకని ఇది మినపిండి మిక్స్ చేసి పెట్టుకున్నాము. దీంట్లో కానీ ఓన్లీ అల్లం వరకు, అల్లం పేస్ట్, ఓన్లీ అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఇది తోటకూర కడిగి వడవేసానండి, వాటర్ లేకుండా. మిక్సర్ బాండీ పెట్టుకున్నామండి. స్టవ్ వెలిగించి ఆయిల్ పోసేస్తున్నాం. ఆయిల్ వేడయింది, కొంచెం నీళ్ళు తడి చేసుకొని చూడండి, ఎర్రగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకొని తీసేసుకొని తోటకూర గారెలు రెడీ అయింది. ఇట్లా చికెన్ వేసుకొని రుచి చూద్దాం. చికెన్ కర్రీతో రుచి చూద్దామండి. మా పిన్ని ప్రేమతో ఇన్ని ఇచ్చింది కానీ ఇంత తినలేనండి, టేస్ట్ చేసి మాత్రం చెప్తాను. మా చిన్న చెల్లి వాళ్ళ అత్తగారు చేస్తుంటే మా పిన్ని చూసారంట. సో మాట ఇచ్చింది కదా, మాట నిలబెట్టుకుంది మా పిన్ని. సూపర్ సూపర్. చెప్పండి కదా మా పిన్ని గారెలు మాత్రం నాకు చాలా ఇష్టం. నార్మల్ గారెలు తినను కానీ పిన్ని గారెలు చేస్తే మాత్రం వెళ్ళిపోతూ ఉంటాయి. ఏమో మేబీ ఇన్ని కూడా తినేస్తానేమో. మా పిన్ని తర్వాత మా చెల్లి డ్యూటీ తీసుకుంది, మొక్క పెడదాం పాపమండి. మా చెల్లి కూడా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది, అందుకే పాపమండి అని. చాలా బాగుంది. ఇంకా నా కూతుళ్ళు నా బిడ్డలు వచ్చారు. మా చెల్లి చిన్న కూతురు అండి, నా చిన్న కూతురు. ఇంకా పట్ల నాకు మాత్రం అంటే చాలా ఇష్టం. నీకు కూడా ఇష్టం కదా బ్లెస్సి? బాగుందా? ఎలా ఉంది? సూపర్ ఉందంట. ముక్క వచ్చేయండి.
బాగున్నావమ్మా. విడిగా తోటకూర అంటే పిల్లలు తినరు కదండి, ఇలా అయితే మాత్రం చక్కగా లోపలికి వెళ్ళిపోతుంది తోటకూర. మా చెల్లి పెద్ద కూతురు, నా పెద్ద కూతురు చూడండి. చాలా బాగున్నాయి. వీళ్ళు సెకండ్ ముక్క కోసం వెయిట్ చేస్తున్నారు, నేను కూడా సెకండ్ టైం తిన్నాను వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ పిన్ని, థ్యాంక్ యూ. సూపర్ టేస్టీ, ట్రై చేయండి. తోటకూర పిల్లలు విడిగా తినరు కాబట్టి ఇలా మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. చికెన్ కర్రీ ఐ మీన్ తోటకూర గారెలు సూపర్ కాంబినేషన్. బై ఎవ్రీవన్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్.